ఈ కంటికి కనపడుతున్న ప్రతి వ్యూ ఎవరు ఇట్లా ఉండాలని చెప్పి డిజైన్ చేసింది అయితే కాదు. నేచర్ ఆటోమేటిక్గా దానికదే ఇంత బ్యూటిఫుల్గా దాన్ని క్రియేట్ చేసుకుంది. మీరు చూసారా ఇక్కడ నుంచి ఆ రివర్ వ్యూ, ఆ కొండలు, మన ఆంధ్రాలోనే ఉంది ఇంత బ్యూటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే జాలపుట్ అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఇది ఎక్కడంటే ఒరిస్సా బోర్డర్, ఆంధ్రాలో ఉంటుంది ఒరిస్సా బోర్డర్. ఈరోజు మనం జాలపుట్ నుంచి పాడేరు వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఈ జర్నీలో మన బస్సు అయితే పక్కనే ఉంది. పక్కనంటే ఇదే బస్సు. ఈ పల్లి వెలుగు బస్ కొన్న హిస్టరీ మామూలు హిస్టరీ కాదు. ఇది అనకాపల్లి నుంచి బయలుదేరి అరకు వెళ్ళి, అరకు నుంచి పాడేరు వచ్చి, పాడేరు నుంచి జాలపుట్ వెళ్ళి, జాలపుట్ నుంచి మళ్ళీ పాడేరు వెళ్ళి, పాడేరు నుంచి అనకాపల్లి అయితే వెళ్తుంది. దగ్గర 400 కిలోమీటర్స్ అయితే తిరుగుతుందంట 1 డేలో. ఆ రోడ్లు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. మనం ఇప్పుడు ఈ బస్సులో జర్నీ చేసుకుంటా పాడేరు దాకా అయితే వెళ్దాము. ఇప్పుడు టైం అయితే దగ్గర 3:15 ఎంత అవుతుంది. ఒకసారి ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఆ దూరంగా కనపడుతుంది అయితే ఒరిస్సా బోర్డర్. మనం ఉన్నదైతే ఆంధ్రప్రదేశ్, ఆ దూరంగా ఉన్నదైతే ఒరిస్సా బోర్డర్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన ఆంధ్ర పల్లి వెలుగు బస్సులో నేను ఒరిస్సా బోర్డర్ దాకా వచ్చి జర్నీ చేసిన బస్ అయితే ఇదే. జర్నీ అయితే ఇదే. ఇక్కడ నుంచి చూద్దాం. ఒక పక్కన ఒక రివర్ పక్కన రోడ్డు, అందులో బస్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ అయితే పోదాము. టైం అయితే 3:23 అయ్యింది. బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి జాలపుట్ బస్ స్టాండ్ నుంచి. జాలపుట్ దాటి ముందుకు వచ్చాము, లేదా మనం డీప్ ఘాట్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము. మనం ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా బోర్డర్ అండ్ ఆంధ్ర బోర్డర్ రెండు అట్లా మిక్స్ అవుతా జర్నీ చేసుకుంటూ వెళ్తాము. మధ్యలో ఒక రివర్ అయితే వస్తుంది. రివర్ మనకి సగం మన ఆంధ్రాలో ఉంటుంది, సగం అయితే ఒరిస్సాలో అయితే ఉంటుంది. బస్సులో జనం అయితే ఎవరూ లేరు, ఇంకా 6 ఉన్నారు ప్యాసింజర్స్. అందులోనేమో 5 ఫ్రీ టికెట్, నాది ఒక టికెట్. వీళ్ళు ఇల్లు చూడండి, వీళ్ళు పద్ధతులు చూడండి. పశువులకు మాత్రం ప్రతి ఇంటి దగ్గర అలాంటి పాకలు అయితే కన్ఫామ్గా అయితే ఉన్నాయి. మంచు నెమ్మదిగా మూసుకుంటూ వచ్చేస్తుంది. కప్పేస్తే దుప్పటి, మంచు దుప్పటి కొద్ది సేపట్లో. ముందు రోడ్డు కనపడిందా? ఎదురుగుంటే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేరు. బ్యాక్ సైడ్ నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేరు. మందే రాజ్యం. కానీ ఇలాంటి రూట్లలో బస్సులు నడవడం అంటే గ్రేటే. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా ఏమైనా సరే అట్లీస్ట్ బస్సు బ్రేక్ డౌన్ అయినా సరే అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు. ఒక పక్కన సిగ్నల్ ఉండదు. పోలీపూర్ ఇదొక విలేజ్. జాలపుట్ నుంచి మనకి పాడేరు వరకు మ్యాక్సిమం అన్ని పుట్లే. ఒక లిల్లీపుట్ ఒకటి మిస్ అవుతుంది. ఊరికి ఒక షాప్ ఉంటుంది, బజ్జీలు, బోండాలు. ఈ షాప్ అయితే ఉంటుంది. ఏమో ఇప్పుడు లైటింగ్ అంతా డౌన్ అయిపోతుంది. ఈ కొండల వ్యూ అన్నీ బాగా కనపడతాయో కనపడవో తెలీదు, చూద్దాం. మ్యాక్సిమం మనం ఈ జాలపుట్ నుంచి పాడేరు వరకు మొత్తం అంతా ఘాట్ సెక్షనే. డిఫరెంట్ ఘాట్ సెక్షన్లు అయితే జర్నీ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. ఎక్కడికక్కడ వైరు కోత అయితే జరుగుతుంది. ఇచ్చాడు కోస్తున్నారు. సగం కొండ కనపడుతుంది కదా, కొండ మీద కూడా పంటేశారు వీళ్ళు. మ్యాక్సిమం ఇచ్చాడు వాళ్ళు ఎట్లాగా సర్వైవల్ అవుతారంటే ఇక్కడ వ్యవసాయం, ఈ పశువుల పెంపకం, ఇదే వీళ్ళ పని. ఇంకేమన్నా ఉంటే చేపలు ఉంటే చేపలు పట్టడం. అంటే చాలా పెద్దది ఆ రిజర్వాయర్ అయితే. అందులో సగం అయితే మనకి ఒరిస్సా, సగమేమో ఆంధ్ర. మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అదే. ఆ రిజర్వాయర్ మధ్యలోంచి అయితే వెళ్తుంది. ఇక్కడ నైట్ టైం క్యాంపింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టెంట్ తెచ్చుకొని క్యాంపింగ్ చేస్తే. స్కూల్ మాత్రం చాలా సపరేట్. ఇక్కడ ఏంటంటే కొండల మధ్యలో ఒకే ఒక స్కూల్ ఉంటుంది. ఇల్లులు కూడా ఉన్నట్లు స్కూల్ చుట్టుపక్కల ప్రశాంతంగా పిల్లలకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ స్కూల్ ఉంది, చాలా పెద్దది ఈ ఊర్లో స్కూల్ అయితే. మరి ఇది ఏ ఊరో తెలీదు. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మ్యాక్సిమం స్కూల్ అయిపోయే టైం కదా. వాళ్ళకి ఒక పక్కన కొండల వ్యూ, పక్కన రిజర్వాయర్ వ్యూ, ఆ బ్యూటిఫుల్ విలేజ్ వ్యూ. తొప్పలు మూసేసాయి. ఆ బ్యూటిఫుల్ విలేజ్ వ్యూ.
పనస పుట్టు స్కూల్ అది. స్కూల్లో కూడా చాలా రకరకాల మొక్కలు అయితే పెంచుతున్నారు. ఇలా ఉండాలి స్కూల్లో అంటే. కొండలు అయితే ఎక్కుకుంటూనే పోతూనే ఉన్నాం. ఇటు సైడ్ వర్షాకాలంలో అంతే, వర్షాలు ఆటోమేటిక్గా పడిపోతుంటాయి. చలికాలంలో చలి అంతే. చలి గురించి మాట్లాడక్కర్లేదు, అందరికన్నా ఒక 10 అంతలు ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్ చలి. అరకు, పాడేరు, లంబసింగు, చింతపల్లి, సీలేరు మొత్తం అన్ని ఏరియాస్లోని. మంచంగిపుట్టు అనే విలేజ్ అయితే వచ్చింది, పర్లేదు. విలేజ్కి పెద్ద విలేజ్, సిటీ అది కాదు. విలేజ్కి పెద్ద విలేజ్కి సిటీకి మధ్యలో అయితే ఉంది. మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. ఈ మంచంగిపుట్టులో ఆల్మోస్ట్ బస్ అంతా ఫుల్ అయిపోయింది, సీట్లు అయితే లేవు. ఆంధ్ర నుంచి చూడాలి, సీట్లు లేక వీళ్ళు దిగేశారు. ఇక్కడ నుంచి పాడారు ఇంకా ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉందంట. దగ్గర గంటన్నర పైనే పడుతుంది 50 కిలోమీటర్స్ అంటే. ఈ ఘాట్లు ఎక్కి దిగి పర్వాలేదు. పల్లె వెలుగు బస్సు అయితే బాగానే లాగుతుంది. పల్లె వెలుగు బస్సు అయితే కొన్ని పల్లె వెలుగు బస్సులు ఉంటాయి, కొన్ని రూట్స్లో అవి అయితే చచ్చిపోతుంటాయి. ఇది చోటముఖి పుట్టు. ఇలాంటి ప్లేసుల్లో బస్సు దిగిపోయామంటే ఇంకెక్కడికి వెళ్ళడానికి అయితే ఆప్షన్ అయితే ఉండదు. బస్సు వచ్చేదాకా వెయిట్ చేయడమే. ఎవరినన్నా లిఫ్ట్ అడిగి వెళ్దామన్నా సరే ఇచ్చాడు. రూట్లో జర్నీ చేసిన వాళ్ళు అయితే చాలా చాలా రేర్, లేదంటే నడుచుకుని వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి. పక్కన కనబడుతుంది లుంగాపుట్టు. లూతీస్ లాబడితే లంగాపుట్టు. అవును, లుంగాపుట్టు ఈ విలేజ్. దానిమ్మ పళ్ళు అమ్ముతున్నారు. కొండ దిగుతుంది బస్సు. కొండ దిగితే మాత్రం 80, ఎక్కినప్పుడు అయితే 8. రెడీగా ఉన్నారు బస్ కోసం జనాలు అయితే. అరే ఏం విలేజ్ ఇది. అక్కడ ఉన్న ఆటోలు కూడా ఎక్కట్లేదు, బస్ కోసం వెయిటింగ్. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని చూస్తా జర్నీ చేస్తుంటే అసలు టైం అయితే తెలియకుండానే సగం జర్నీ అయితే దగ్గరికి అవగొట్టేసాను. ఇలాంటి జర్నీలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే క్యాబిన్ సీట్ అయితే ఉండాలి. మన బస్కి క్యాబిన్ సీట్ లేదు, ఉంటే ఇంకా బాగా చూపించండి మీకైతే. మన పక్కన ఒక రివర్ అయితే ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ వ్యూ అయితే. ఆ కొండ రాళ్ళ నుంచి వస్తుంటే పీక్స్లో ఉంది, సరిగ్గా కనిపించట్లేదు. మినీ డ్యామ్, నేచర్ దాన్ని క్రియేట్ చేసుకుంది డ్యామ్ని. మీరు చూస్తున్నవి మీ కంటికి కనపడుతున్న ప్రతి వ్యూ ఎవరు ఇట్లా ఉండాలని చెప్పి డిజైన్ చేసింది అయితే కాదు. నేచర్ ఆటోమేటిక్గా దానికి అదే ఇంత బ్యూటిఫుల్గా దాన్ని క్రియేట్ చేసుకుంది. మీరు చూసారా ఇక్కడ నుంచి ఆ రివర్ వ్యూ, ఆ కొండలు. మన ఆంధ్రాలోనే ఉంది ఇంత బ్యూటీ. ఇక్కడ విలేజెస్ ఎలా ఉన్నాయంటే 2 కొండల మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది. మళ్ళీ విలేజ్ అయిపోయిందా మళ్ళీ కొండ ఎక్కుతాం, మళ్ళీ కొండ దిగుతాం, ఇంకొక విలేజ్ అయితే వస్తుంది. ఇట్లా ఉన్నాయి విలేజెస్ అన్నీ. ఈ విలేజ్ ఇది అడుగుల పుట్టు గ్రామ సచివాలయం. ఒక వ్యూ తర్వాత ఒకటి. ఒక కొండ దిగిన తర్వాత ఇంకో కొండకి వెళ్ళే దారిలో ఒక్కొక్క బ్యూటిఫుల్ వ్యూ అయితే వస్తుంది. ఇందాక చెప్పాను అడుగుల పుట్ట వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక కొండ దిగుతామని చెప్పాను. దిగిపోతున్నాం కొండ.
పెద్ద బాయిలు అనే విలేజ్ అయితే వచ్చింది. పెద్ద బాయిలు కింద పోయింది అనుకున్నాను బస్సు. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్లో కనబడుతుంది కదా బస్సు ఒక్కటే ఎదుర్కొంటే వచ్చిందంటే ఇంక ఇందులో పట్టడం అయితే చాలా కష్టం. ఆటో వస్తుంది, మళ్ళీ అందులో దిగిపోతుందా? ఆటో కూడా ఆగిపోయడం ఉంది. అటు సైడ్ ఒక రోడ్డు ఉంది, అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఇది వ్యూ ఇటు సైడు. మధ్యలో ఒక బ్రిడ్జ్ కూడా ఉంది వాటర్ మీద, మరి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలియదు. చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ కబడ్డీ. పెద్ద బాయిల్లో నించడానికి కూడా ఖాళీ వెళ్ళినంతగా ఫుల్ అయిపోయింది బస్సు. పెద్ద బాయిల నుంచి పాడేరుకి ఎక్కువ మంది జర్నీ చేస్తారు ఉంది ఈ బస్సులో అండ్ ఈ రూట్లో. చాలా బస్సెస్ అయితే తిరగడం చూశాను. మరి దీనికి ముందే బస్సు వెళ్ళలేనట్టుంది. మ్యాక్సిమం ఇక్కడ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ ఇంటీరియర్లో, వాళ్ళు పాడేరు వెళ్తున్నారు ఎక్కువగా. అరడకోట ఇదే అరడకోట. స్కూల్ లైటింగ్ ఆల్మోస్ట్ డల్ అయిపోయింది. మొత్తం కొండల మధ్యలో వెళ్ళిపోయింది. టెంపరేచర్ కూడా దిగిపోతుంది. ఇప్పుడు దాకా పర్వాలేదు కానీ ఇప్పుడు వెళ్ళిపోతుంది. టెంపరేచర్ అయితే 14 అయితే ఉంది. ఇంకా పాడేరు అలబోత్కి 11 10 అయిపోతుందేమో. ఆల్రెడీ మంచు మూసేసింది. మనమైతే ప్రజెంట్ ఒరిస్సాలో అయితే ఉన్నాం. ఈ ప్లేస్ ఒరిస్సా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆంధ్రాలోకి వెళ్తాం. ఈ రోడ్ చిన్న పార్ట్ అయితే ఒరిస్సాలో ఉంటుంది. చుట్టూ మెట్ట అనే విలేజ్కి అయితే వచ్చాము. ఇంకొక 23 ఉన్నదా, మరి ఎంత ఉన్నట్టుంది, 20 మనకి. టైం ఎంత అయిందో చూద్దాం అన్నా సరే ఫోన్ జేబులో తీసి అంత స్పేస్ లేదు ఇక్కడ. అంత ఇరుక్కొని ఉన్నారు అందరూ. మళ్ళీ ఆంధ్రాలోకి అయితే వచ్చేసామంట ఒడిశాలోంచి. మన ఆంధ్ర పలువెలుగు బస్ సిరీస్లో ఆంధ్ర పలువెలుగు బస్తో ఒరిస్సాలోని ఆంధ్రాలోని ట్రావెల్ అయితే చేస్తాం. పోతున్నాం, డీప్ ఫారెస్ట్లో పోతున్నాం. చెట్లు చూసారు ఒకటి ఎంతలా ఉన్నాయి. వాటి వయసులో మన వయసు పావు కూడా ఉండదు. కొండ మీద ఒక చెట్టు ఉంది. ఆ కొండ మీద ఇంకా ఎండ ఉంది. కొండంతా ఒకలా ఉంది, ఆ చెట్టు మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ రోడ్లో ఈ టైంలో కదా, కానీ ఎర్లీ మార్నింగ్ ఫాగ్ పడుతున్న టైంలో జర్నీ చేస్తే మజా వేరు. అర్థమవుతుంది ఆ టైంలో జర్నీ ఎట్లా ఉంటుందో. అటు సైడ్ ఉన్న విలేజెస్ అన్నీ వర్ష సంబంధించినవి. పైకి ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది. మొత్తం అంతా చీకటి అయిపోయింది ఇక్కడ వెదర్ అంతా. మనకి ఇంకొక 15 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది పాడేరుకి. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది 15 కిలోమీటర్లు అంటే. ఇలాంటివి మాత్రం ఈ జర్నీలో కొదవే లేదు, కనబడుతూనే ఉంటాయి.
సంత బైలో అనే విలేజ్ అయితే వచ్చింది. మ్యాక్సిమం దగ్గరికి వచ్చేసినట్టే పాడేరు దగ్గరికి. ఫైనల్గా పాడేరు అయితే వచ్చేసాము. టైం అయితే 5:30 అయ్యింది. అక్కడ 3:30, 2 hours అయితే పట్టింది జర్నీ అయితే. చాలా చాలా బాగుంది జర్నీ అయితే. ఆ వ్యూస్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చలి అయితే చంపేస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ 11 అయితే ఉంది. టైం అయితే 5:30కి వెదర్ అంతా ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.